దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ గాడ్. బాగున్నారా? కృపా వాగ్దానం వింటూ విశ్వాసయాత్రలో కొనసాగుతూ ఇటు ఆత్మీయంగా ఇటు భౌతికంగా అక్కడ వర్ధిల్లాలని ఆశపడదాం. యెహోవా ఆశీర్వాదాల కొరకు ఆశపడదాం. కృప కలిగిన దేవుని యొక్క వాగ్దానం సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనంలో ఇలా చెప్తున్నాడు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. నరుని కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాలేదు. దేవుడు తన పిల్లలను ఆశీర్వదించాలనుకుంటున్నాడట. ఎందుకో తెలుసా? యెషయా ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం, నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసేదని. దేవుడు తన పిల్లలు గొప్పవారు అవ్వాలి. ఈరోజు వాగ్దానం వింటున్నప్పుడు నీ జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈ వాగ్దానం వింటూ, ప్రభువా నన్ను మీరు ఆశీర్వదించండి, నీ ఆశీర్వాదం నీడలో నేను నడవాలి. నీ ఆశీర్వాదం అంటే ఎలా దొరుకుద్ది అనుకుంటున్నావు? దావీదు దేవుని సన్నిధిలో తల్లి ఉపదేశాన్ని వింటూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. తగిన టైం వచ్చింది, దేవుడు అతను రాజుగా అభిషేకించాడు. 2, తన ప్రార్థన చేస్తే, ఆరాధన చేస్తే దుష్టుడు సౌలు రాజుని విడుదల పొంది బయటికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇదిగో దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఆశీర్వాదము అనే మాట మీకు జ్ఞాపకం చేస్తుంది. చూసావా? దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది అన్నారు. అంటే దేవుని చేత అభిషేకించబడినప్పుడు నిన్ను దేవుడు హెచ్చించటం మొదలు పెడతాడు. కానీ బాలుడుగానే ఉన్నాడు, మామూలుగా ఉన్నాడు. యెహోవా ఆశీర్వాదం ఏ విధంగా క్రియ చేస్తుందంటే, గొర్రెల దొడ్లో ఉన్నవాడు అభిషేకంలో ఉన్నవాడు గొలియాతును జయించాడు. గొలియాతును జయించిన వాడు దావీదు ప్రార్థన చేస్తుండగా సౌలులో ఉన్న దురాత్మ తొలగిపోతూ ఉంది. అటువంటి కృపలో సాగుతున్న దావీదుని దేవుడు ఒక దినం సడన్గా రాజుగా చేశాడు. తన రాజ్యములోకి వెళ్ళి చూస్తే మనం ఆశ్చర్యం ఏంటంటే, దావీదు తన రాజ్యము దినదినమును విస్తరించబడతా ఉంది. అనగా దేవుని సన్నిధిలో మనము యెహోవా ఆశీర్వాదం అనేది మనం సంపాదించుకోవాలంటే దేవుని సన్నిధిలో ఆరాధించాలి, ప్రార్థించాలి, అభిషేకం కొరకు ఆశపడాలి, ముందుకు నడవాలి. నీ చిన్న ఉద్యోగం చేస్తున్నావా? నీ ఉద్యోగ పలు వృద్ధి కావాలంటే ప్రభు వైపు చూడు, వాగ్దానం వింటూ నడువు. నీ చిన్న ఉద్యోగాన్ని దేవుడు క్రమంగా వర్ధిల్లింప చేస్తాడు. ఎందుకో తెలుసా? అదే దేవుని ఆశీర్వాదం. ఆయన నోటి మాటల వల్ల నీవు గొప్పవాడిగా మార్చబడతావు. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిందంటే, ఒకరోజు మా పిల్లల్ని ఎత్తుకొని బాబయ్య ప్రార్థించని ప్రభావం తీసుకొస్తే చాలామంది అడ్డుపడుతున్నారు. ఆ పిల్లల్ని తీసుకుని హత్తుకుని ముద్దు పెట్టుకుని వారిని ఆశీర్వదించాడు. అందులో కొంతమంది పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? తిమోతి. ఎవరో తెలుసా? అలాంటి భక్తులు అపోస్తలు వెంబడి ప్రయాణం చేశారు. ఈ కడవరి దినాల్లో తిమోతి లాంటి బాలుడుగా, లేకపోతే పాత నిబంధనలో ఉన్న ఏలీ దగ్గర ఉన్న సమూయేలుగా మీరు మీ కుటుంబాలు గొప్పవారు కావాలండి. దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఆశపడండి. దేవుని పిల్లలుగా దైవాశ్రయం సంపాదించుకోండి. నరుని కష్టం వల్ల కాదు. ఒకడు 10 రూపాయలు వడ్డీ వ్యాపారం నుంచి డబ్బు సంపాదించుకుంటాడు, మరొకడు ఇంకొక వాడని అనుకుంటాడు. కాదు, నీ వ్యాపారాన్ని దేవుడు ఆశీర్వదించాలి, నీ ఉద్యోగాన్ని దేవుడు ఆశీర్వదించాలి, నీ చేతి పనులను దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం. ఇస్సాకు ఆ సంవత్సరం విత్తనం వేసి 100 ఫలము పొందాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో అటువంటి కృప కావాలి అంటే ఈ మంచి ఉదయకాలం ఈ కృపా వాగ్దానం వింటూ ఆయన మాటలు ఎవరు వేసుకుంటూ, ప్రభా నన్ను నా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి అన్ని నువ్వు అంటూ, దావీదు నేను ఎపాటివాడు, నా కుటుంబం ఇంతగా హెచ్చించావు ప్రభా అంటాడు. నీవు కూడా అలాంటి సాక్ష్యం చెప్పే భాగ్యము కావాలంటే ఈ కృపా వాగ్దానం వింటూ ఆయనతో నడువు. నీ సరిహద్దులను విశాలపరిచి నీ గుడారపు తాళ్లను సాగదీసి నిన్ను నీ కుటుంబాన్ని గొప్పవారిగా, అప్పిచ్చేవారిగా, ఆశీర్వాద పదవులు నిలిపేవారిగా చేయగల సమర్థుడు నా యేసయ్య. ఆయన మాట వింటూ ఆమెన్ 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 అంటూ సాగు అట్టి